RGR9 న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు గారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు మాట్లాడడం మనం అందరం కూడా చూసాం. నిన్నటి రోజున మరి వైసీపీ నరసింహులు గారు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలను ఆదోని ప్రజలు చూసి నవ్వుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాం. ఈరోజు ప్రజలకి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజలను ఏ రకంగా మోసం చేసింది అనేది ప్రజలకు తెలియచేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని మా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టారు కాబట్టే, మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటిని గాలికి వదిలేశారు కాబట్టే, మీరు అభివృద్ధి చేయక గాలికి వదిలేశారు కాబట్టే 151 సీట్లు ఉన్న మిమ్మల్ని 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు కుదించారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలిగింది అనేది. ఈరోజు సిలిండర్ను రేట్లు పెంచింది వైసీపీ, సిలిండర్ను ఉచితంగా ఇంటికి ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. అనేకంగా ఈరోజు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది. ఈరోజు ప్రజల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మూత గడిపింది వైసీపీ, అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు కడుపు నింపింది కూటమి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి త్రాగటానికి నీళ్లు పనికి రాకుండా చేసింది రామజల చెరువులో వైసీపీ ప్రభుత్వం. మరి త్రాగటానికి రామజల చెరువులో ఉన్నటువంటి నీరన్నిటినీ తోడి ఆ నీరుని శుద్ధి చేసి ప్రజలకు త్రాగటానికి పంపించింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మెగా డిఎస్సిని రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. గతంలో మెగా డిఎస్సిని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పూర్తిగా రాష్ట్రంలోన మా ఆదోని నియోజకవర్గంలోన ఏ గ్రామంలో కూడా రోడ్లు వేయలేకపోయింది వైసీపీ. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రోడ్లను వేసింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెళ్లి కానుకను రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పెళ్లి కానుకను కూడా త్వరలో అమలు చేస్తూ ఉంది కూడా మరి కూటమి ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇట్లా అనేకంగా ఈరోజు త్వరలోనే ఈరోజు అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఒకరికి మాత్రమే, ఒక బిడ్డకు మాత్రమే. ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున డబ్బులను జమ చేస్తూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి గతంలో వైసీపీ ప్రభుత్వానికి నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ఈరోజు ప్రజల వారి యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధరలను కూడా పెంచలేక రైతుల జీవితాలతో చెలగాటమాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతులను ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇచ్చి రైతన్నులను ఆదుకుంటా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ బస్సు ఛార్జీలను ఏకంగా 9 సార్లు పెంచింది వైసీపీ ప్రభుత్వం. అయితే బస్సు ఛార్జీలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈరోజు ప్రజలు ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చీకొడతా ఉన్నారు, ఏ పార్టీని ఈరోజు ప్రజలు చీకొడతా ఉన్నారంటే ప్రజలను నట్టింట ముంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఖరికి పక్క రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రాన్ని చూసి సిగ్గుపడే విధంగా చెత్త మీద కూడా పండేసినటువంటిది
ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలు ఆలోచన చేయండి. చెత్త మీద పన్నేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? దీనికి మరి నరసింహులు గారు కూడా సమాధానం చెప్పాలి. చెత్త మీద పన్నేసింది మీరైతే చెత్త మీద పన్నును రద్దు చేసి చెత్త మీద సంపదను సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైసీపీ నాయకులు చేసేటివి చూస్తే చాలా ఉన్నాయి వారు చేసిన తప్పులు. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లు మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే తొందరపడి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ప్రజలే నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మరి ఆదరణ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అతి వేగంగా అభివృద్ధిని చూసి మా పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక్క భయంతోనే ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలో కూడా తెలియకోకుండా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి స్థాయికి వారు ఈరోజు దిగజారిపోయారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అదే విధంగా ప్రధానంగా నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టింది వైస్ చైర్మన్ గారు ఎక్కడ అంటే మున్సిపల్ ఆఫీసులో. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో వాళ్ళ పార్టీ కార్యాలయం మాదిరిగా మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టడం, చైర్పర్సన్ గారిని పక్కన మూలకు కూర్చోబెట్టి వైసీపీ నాయకులు తొందరపాటుగా ఏమీ తెలియకోకుండా ఏం మాట్లాడాలో తెలియదు, ప్రజలకు ఏ రకంగా ఇది చెప్పాలో తెలియదు, సబ్జెక్ట్ ఉండదు, ఊరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటిది వారు చేస్తారు. వారు మానుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఈరోజు నిన్నటి రోజున మరి నరసింహులు గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఈరోజు మీ వార్డులో ఉన్న ప్రజలే మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. ఈరోజు సంవత్సరం కాలంలో ఇన్ని అభివృద్ధి చేసినటువంటి కూటమి పైన మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. 5 ఏళ్లుగా మీరు మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉంటూ మీ వార్డుకి మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు. చాలా సిగ్గుచేటిది. మీరు అధికారంలో ఉండి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉండి మీ వార్డుకు మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు. చాలా దారుణం. మీ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు, మీ వార్డు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మీ వీడియోను నిన్న చూసి మీ వార్డు ప్రజలే నవ్వుకుంటున్నారు. మా వార్డుకు వైస్ చైర్మన్గా ఉండి మా వార్డుకి అభివృద్ధి చేయలేడు, కానీ ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి ఈయన మాట్లాడతాడని చెప్పి మీ వార్డు ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి. కనుక ఏది ఏమైనా మాట్లాడేటప్పుడు అన్నీ కూడా ఆలోచన చేయాలి. మీరు ఏదో కూటమి ప్రభుత్వం పైన 4 మాటలు బురద జల్లితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం అది మూర్ఖత్వము. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆదోని గడ్డ పైన వైసీపీ జెండాను ఎగరనిచ్చేటువంటి పరిస్థితి లేదని ఆదోని ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మీ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను. ఆదోని నియోజకవర్గ ప్రజలాగా ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఈరోజు మీకోసమే, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది. మీ యొక్క ఆశయాల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది. మిమ్మల్ని, రాష్ట్రాన్ని, ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలలో అభివృద్ధి చేయడానికే ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. వైసీపీ కళ్ళబుల్లి మాటలు నమ్మద్దు. ఏది ఏమైనా మీకు అండగా ఏ సమస్య వచ్చినా 3 పార్టీల నాయకులు ఉంటారు. ఎస్పెషల్లీ జనసేన పార్టీ 24 అవర్స్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఏ అధికారులైనా నిర్లక్ష్యం చేస్తే మా ఆఫీస్ని సంప్రదించవచ్చు. మా ఆఫీస్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేపించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తూ ఉందని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ ప్రెసిడెంట్ గారు కొంచెం కాలేజీకి సంబంధించినటువంటి ఆయన కొడుకు కాలేజీకి సంబంధించినటువంటి దానిపైన రాలేకపోయాడు. బట్ మేము కూడా ఈ ప్రెస్ మీట్ని అనుకోకుండా ఏర్పాటు చేశాం. త్వరలోనే కూడా ఆదోని అభివృద్ధి పైన ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జనసేన పార్టీ అడుగులు ముందుకేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ సిద్ధమవుతా ఉంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, మా మండల ప్రెసిడెంట్ గారు, మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి వార్డు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నారు. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు.